హైదరాబాద్లో సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు గాయపడినట్లు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్లోని జవహర్ నగర్లో ఈ ఘటన జరిగింది. రక్తం ఓడుతున్న చిన్నారులను స్థానికులు సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది? గాయపడిన చిన్నారుల పరిస్థితి ఎలా ఉంది? ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా బయటికి వెళ్లారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ముగ్గురు చిన్నారులు మాత్రం ఉన్నారు. ఆ ముగ్గురు చిన్నారులు ఆ సిలిండర్ ఏదైతే 5 kgs సిలిండర్, చిన్న సిలిండర్ ఉందో దానికి నిప్పంటించారో లేకపోతే స్టవ్ వెలిగించారో తెలియదు, కానీ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పెద్ద శబ్దం వచ్చినట్లుగా స్థానికులు చెప్తున్నారు. దీంతో ఇంట్లో ఉన్నటువంటి ఆ ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించినటువంటి స్థానికులు ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అదేవిధంగా 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు చిన్నారుల్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. వారికి బర్న్ వార్డ్ లో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లు ఉస్మానియా వైద్యులు చెప్తున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది, కానీ తీవ్ర కాలిన గాయాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే ఏం చెప్పలేమంటూ వైద్యులు వెల్లడించడం జరిగింది. ఇంకా ఘటన జరిగిన తర్వాత అంటే సిలిండర్ మాత్రం పేలినట్లుగా ఏం లేదు. అయితే సిలిండర్ పేలుడా ఇంకేదైనా ఆ పేలుడు జరిగిందనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటగా సిలిండర్ పేలుడు జరిగింది. దీంతోనే మంటలు తీవ్రంగా వ్యాపించాయి. అదేవిధంగా ఇల్లు కూడా పాక్షికంగా ధ్వంసమైంది అని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే సిలిండర్ గ్యాస్ లీక్ అయి ఆ మంటలు ఒక్కసారి అంటుకున్నాయా లేకపోతే ఇంకేదైనా పదార్థం అక్కడ కెమికల్ గానీ ఏదైనా పదార్థం పేలిందనే కోణంలో మాత్రం ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. హరి, ఆ చిన్నారుల వయసు ఎంత రాజేష్? ముగ్గురు చిన్నారులది? ముగ్గురు చిన్నారుల్ని కూడా ఒక చిన్నారిది 11 సంవత్సరాలు, మరో చిన్నారిది 9 సంవత్సరాలు అంటున్నారు. ఇంకో చిన్నారి 6 సంవత్సరాలు ఉండొచ్చు అని మనకు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇద్దరు తల్లిదండ్రులు కూడా కూలి పనులు చేసుకుంటారు. ఉదయం పూటే వారు బయటకు వెళ్లారు. ముగ్గురు చిన్నారులు ఇంట్లో ఉంచి వెళ్లడంతోనే పెద్ద ఎత్తున ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. అయితే పేలుడుకు కారణాలు ఏంటి అనే దానిపైన మాత్రం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ కూడా అక్కడికి చేరుకుంది. వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఏ విధంగా పేలుడు జరిగింది ఏంటనే దానిపైన ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారు. హరి, ఓకే రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సామాజిక బాధ్యతగా మానవీయ కోణంలో ఆ చిన్నారుల గాయాల దృశ్యాల్ని నేరుగా చూపించలేకపోతున్నామని గమనించాలని వీక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాం.